హాయ్, గుడ్ మార్నింగ్. టైం వచ్చేసి 10:47 అండ్ ఇట్స్ Jan 5th. ఈ వీడియోలో నేను ఈ ప్రాజెక్ట్ ఏమేమి వాడి చేసిన, ఇంకేమేమి ముందు ముందు వాడబోతున్నా, అసలు ఎందుకు ఇంత గట్టిగా ట్రై చేస్తున్నా అనేది చెప్తా. అండ్ నా కరెంట్ జాబ్లో ఏమేమి వాడి నేను వర్క్ చేస్తా, అసలు నా రోల్ ఏంది, నాకేమేమి వచ్చు, జాయిన్ అయ్యేటప్పుడు ఏం నేర్చుకొని జాయిన్ అయినాక ఏమేమి నేర్చుకున్నా అనేది కూడా చెప్తా. అండ్ ఫర్ దోస్ హూ డోంట్ నో, నా పేరు పార్దు. I'm just a regular guy trying to make his life better and sharing my journey online. అంతే. ఆ కరెంట్ జాబ్లో నేను ఎట్లా జాయిన్ అయినా అనేది ఇదంతా ఒక డిఫరెంట్ స్టోరీ. ఇది మళ్ళీ ఎప్పుడని చెప్తా. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. బట్ ఇప్పుడైతే టైం కాదు, చెప్తా. కానీ నేను ఏం నేర్చుకొని జాయిన్ అయినా అంటే రియాక్ట్ జేఎస్ మీద జాయిన్ అయినా యాజ్ ఎ ఫ్రంట్ అండ్ డెవలపర్. జాయిన్ అయిన తర్వాత ఒక 2-3 ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేసిన తర్వాత నేను యాప్ డెవలప్మెంట్ కూడా చేయాలని చెప్పారు. దానికోసం రియాక్ట్ నేటివ్ నేర్చుకున్నా. రియాక్ట్ నేటివ్ వాడితే ఎక్స్పో అని ఒకటి ఉంటుంది, అది నేర్చుకొని దాంట్లోనే రియాక్ట్ నేటివ్ కోడ్ రాస్తాం. రియాక్ట్ నేటివ్ అంటే ఏం లేదు, అది కూడా జావా స్క్రిప్టే. జస్ట్ ఎన్వైర్న్మెంట్ కానీ ఆ ఎకోసిస్టమ్ కానీ కొంచెం మారిపోతుంది అంతే. మనకి జావా స్క్రిప్ట్ వస్తే రియాక్ట్ వస్తుంది, రియాక్ట్ వస్తే రియాక్ట్ నేటివ్ కూడా వస్తుంది. సో అది చేసిన తర్వాత ఇనిషియలీ చాలా అసలు ఏంది అది ఇది అనిపించింది. బట్ వెన్ ఐ కెప్ డూయింగ్ ఇట్, రిపీట్ చేస్తూ ఓకే ఇట్లా అట్లా అన్ని ఇన్ అండ్ అవుట్స్ తెలుసుకున్న తర్వాత యాప్ డెవలప్మెంట్ కూడా నాకు చాలా ఇంట్రెస్ట్ వచ్చింది. ఇంకా బోత్ వెబ్ డెవలప్మెంట్లో యాప్ డెవలప్మెంట్లో ఇంటర్మీడియట్ లెవెల్ వరకు తెలుసు అని చెప్తాను నేను. ఇంకా అది నా కరెంట్ జాబ్ విషయానికి వస్తే, ఇది నా డెస్క్. డెస్క్ కాదు, ఇది ఇంట్లో ఒక పాత టీవీ స్టాండ్. ఇది మన వైఫై రౌటర్. ఈ ల్యాప్టాప్ నాది కాదు, ఆఫీస్ ఇచ్చింది. అండ్ ఇది మన క్యాలెండర్. ఇదంతా ఇది నేను జాయినింగ్ అయిన డేట్. ఇంకా మిగతా మధ్యలో వేరే ప్రాజెక్ట్స్ కొన్ని ట్రై చేసిన, అవన్నీ చాలా చిన్నవి. బట్ అసలు ఒకసారి బయటికి వెళ్ళి ఒక ట్విట్టర్ స్పేస్లో కానీ ఇంకా అబ్రాడ్ యాక్చువల్గా రియల్ ప్యాషన్తో ఉన్న సాఫ్ట్వేర్ డెవల్స్ ఎట్లా ఏం చేస్తున్నారు అనేది చూస్తే నేను చాలా వెనుకున్నట్టు నాకు అనిపించింది. అప్పటి వరకు నేను చేసిన ప్రాజెక్టులు ఏదేదో ఉంది, అంత బాగుంది కదా అనుకున్నా. బట్ that is nothing compared to what everyone else is doing. I know comparison చేయొద్దు, but when it is improving you should. సో ఈ ప్రాజెక్ట్ ఎందుకు చేస్తానంటే, మీకు ముందు వీడియోలో చెప్పినట్టు అందరూ ఏదో క్లోన్ చేస్తారు. నాకు క్లోన్ చేయాలని లేదు, ఒకవేళ చేసినా అందరు చేసేది చేయొద్దు. సో అందుకే ఐ పిక్ దిస్ అండ్ ఇట్స్ గోయింగ్ గుడ్. దాన్ని ఇంకా బెటర్ చేయాలి. ఆల్రెడీ ఈ క్యాలెండర్లో నేను ఎప్పుడు September 5 లాస్ట్ వీక్లో స్టార్ట్ చేసినట్టున్నా. అది November-December కల్లా ఎండ్ చేయాలనుకున్నా, బట్ చేయలేకపోయినా. మేబీ నా కరెంట్ జాబ్లో టైమింగ్స్ వల్ల లేకపోతే ఇంకా దేనివల్ల నాకు తెలియదు. కమింగ్ టు అవర్ ప్రాజెక్ట్, నేను నెక్స్ట్.js వాడి చేసిన. మనకి జావా స్క్రిప్ట్లో చాలా ఫ్రేమ్ వర్క్స్ ఉంటాయి, అందులో నెక్స్ట్.js ఒకటి. నెక్స్ట్.js ఇప్పుడు పాపులర్ అని నేను అనను, బట్ ఆల్రెడీ చాలా ప్రాజెక్ట్స్, చాలా కంపెనీస్ నెక్స్ట్.js వాడుతున్నాయి. అందులోటి నాకు రియాక్ట్ ఆల్రెడీ వచ్చు కాబట్టి నెక్స్ట్.js కూడా నేర్చుకుంటే బాగుంటుంది. నాకు ఇంట్రెస్ట్ ఉంది, అందుకు ఐ వాంటెడ్ టు లెర్న్ అండ్ మేక్ ద ప్రాజెక్ట్ ఇన్ నెక్స్ట్.jsతో పాటు టైప్ స్క్రిప్ట్ అనమాట. టైప్ స్క్రిప్ట్ ఏం లేదు, జావా స్క్రిప్ట్కి ఇంకా బెటర్ వర్షన్ టైప్ స్క్రిప్ట్ అని చెప్పొచ్చు. ఏమైనా ఎర్రర్స్ ఏమన్నా ఉంటే అవి ముందే రన్ టైంలోనే మనకి చూపించేస్తుంది, టైప్ ఎర్రర్స్. ఇంకా లాగిన్ వీటికి auth.js వాడినా. auth.js అంటే నెక్స్ట్.js వాడితే నెక్స్ట్ ఆత్ అని ఉన్నది, దాన్ని రీసెంట్లీ auth.js కింద సపరేట్ చేసి అన్నిటికీ ప్రొవైడ్ చేసిండు. జనరల్గా బేసిక్ లాగిన్, సైన్ ఇన్ ఇవి ఉంటాయి కదా. ఇది కాకుండా మనం యాప్స్లో కింద ఒక ఆప్షన్ చూస్తాం, సైన్ ఇన్ విత్ గూగుల్ అని. ఆ బటన్ నొక్కితే ఆటోమేటిక్గా మీ గూగుల్ అకౌంట్లో ఉన్న పిక్చర్ కానీ డీటెయిల్స్ కానీ ఇవన్నీ సో కాల్డ్ యాప్లో ఆటోమేటిక్ ఫిల్ అయిపోయి అకౌంట్ క్రియేషన్ అంతా అయిపోతుంది ఇన్ ఎ సింగిల్ ట్యాప్. సో సేమ్ అదే నేను చేసే ప్రాజెక్ట్లో కూడా చేసిన. ఇది ఓన్లీ auth.js అనేది వాడి చేస్తామని నేను అనను, ఇంకా చాలా ఉంటాయి. ఇవన్నీ కూడా బిల్ట్ ఆన్ టాప్ ఆఫ్ గూగుల్ ప్రొవైడర్స్ ఉంటాయి, గూగుల్ సైన్ ఇన్ ప్రొవైడర్స్ అని. ఇంకా వీటికి మనం కొంచెం బేసిక్ సెటప్ చేయాలి. గూగుల్ క్లౌడ్లో ప్రాజెక్ట్ క్రియేట్ చేసి కీస్ తీసుకొచ్చి సెటప్ చేసేసి అదంతా మళ్ళీ ఎప్పుడని చెప్తా. ఇంకా ఆబ్జెక్ట్ మోడలింగ్కి మాంగూస్ వాడినా. ఆబ్జెక్ట్ మోడలింగ్ అంటే ఏం లేదు, డేటాబేస్లో ఒక డాక్యుమెంట్ క్రియేట్ అవుతుంటాయి. ఆ డాక్యుమెంట్ మోడల్ ఇట్లా ఉంటుంది, ఈ డీటెయిల్స్ వస్తాయి. ఈ డీటెయిల్స్లో ఇది ఈ టైప్, దిస్ ఈజ్ ద టైప్ ఆఫ్ స్ట్రింగ్, దిస్ ఈజ్ ద టైప్ ఆఫ్ నెంబర్, ఇవి రిక్వైర్డ్ డీటెయిల్స్ అని చెప్పేసి మనము ఒక స్కీమా అనేది ఇస్తాం అనమాట. దాన్ని
మనం ఆబ్జెక్ట్ మోడలింగ్ అంటాం. అని మాంగోస్ వాడి చేసినాం ఇన్ కాంబినేషన్ విత్ మాంగో డీబీ. అదే మన అండ్ డీబీ అంటే గుర్తొచ్చింది, డేటాబేస్కి మనం వాడింది మాంగో డీబీ. ఇది మాంగో డీబీ కంపాస్, ఇదేం లేదు, ఒక మాంగో డీబీ వాడితే చిన్న సాఫ్ట్వేర్ అప్లికేషన్ లాంటిది అని చెప్పొచ్చు. మన డైరెక్ట్గా క్రోమ్లో ప్రతిసారి కాకుండా యాప్ కింద యూజ్ చేసుకోవడానికి, లైక్ బేసికలీ కంప్లీట్లీ ఎవ్రీథింగ్. ఇంకా బ్యాక్ ఎండ్కి ఎట్లా అంటే, బ్యాక్ ఎండ్ ఏం లేదు, నెక్స్ట్.js ఎట్లా అంటే మీరు బ్యాక్ ఎండ్ రాయాలంటే ఈపీఐ అనే ఫోల్డర్ లోపల ఏపీఐ రౌట్స్, లైక్ బ్యాక్ ఎండ్ అంటే బేసికలీ ఏం లేదు, ఏపీఐస్ ఇంకా సర్వర్ సైడ్ కోడ్ అంతా ఉంటుంది. నెక్స్ట్.jsలో ఏపీఐ అనే ఫోల్డర్లో ఏ ఫోల్డర్లో రౌట్ అనే ఫోల్డర్ క్రియేట్ చేస్తారో దట్ బికమ్స్ ఏపీఐ ఎండ్ పాయింట్. అందులోనే మనము ఏపీఐ ఎండ్ పాయింట్స్ రాయొచ్చు. లైక్ ఇక్కడ మీరు చూసినట్టు పోస్ట్ రిక్వెస్ట్ ఉంది, ఇంకా గెట్ రిక్వెస్ట్ ఉంది హియర్, అండ్ డిలీట్ రిక్వెస్ట్ కూడా ఉంటుంది ఇక్కడ. సో ఇదేంత ఏం లేదు, మనం ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ లోపలికి వెళ్తే ఇక్కడ డిలీట్ ఉంది కదా, ఈ డిలీట్ నొక్కినప్పుడు హిట్ అయ్యేది ఆ డిలీట్ ఎండ్ పాయింట్కి మనము ఈ సంబంధించిన బోర్డ్ యొక్క ఐడి పంపిస్తాం. ఐడి అంటే ఏం లేదు, మళ్ళీ ఇక్కడ మనకి స్పేసెస్ ఉన్నాయి కదా, ఇందులో ప్రతి దానికి ఒక యూనిక్ ఐడి ఆటోమేటిక్గా మాంగోడీబీ జనరేట్ చేసి యాడ్ చేస్తుంది. మనం దాని ఐడి తీసుకొచ్చి ఆ డిలీట్ ఎండ్ పాయింట్కి ఇస్తాం. ఆ డిలీట్లో ఆ ఎండ్ పాయింట్లో మనం ఏం రాయమంటే రాస్తాం. ఏం రాస్తామంటే అందులో కోడ్ పెడతాం. సో డేటాబేస్కి వెళ్ళేసి ఈ సంబంధించిన ఐడితో ఏదైతే స్పేస్ ఉందో ఆ స్పేస్ని రిమూవ్ చేసి, ఆల్సో దాంట్లో ఉన్న రికార్డ్ అయిన టెస్టిమోనియల్స్ని కూడా రిమూవ్ చేసేయమని చెప్తాం. దానికి రీడ్ అండ్ రైట్కి కొన్ని కమెంట్స్ ఉంటాయి, అవి వాడేసి చెప్తే డేటాబేస్లో నుంచి అది ఎరేజ్ చేస్తుంది. సింపుల్గా ఇంతే. ఇంకా దీన్ని చాలా బెటర్ చేయాలి. ఇంకా ఈరోజు ఏం చేస్తామంటే ఈ యూఐ ఏదైతే ఉందో దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఇమేజెస్ని కూడా ఇంటిగ్రేట్ చేయడానికి ట్రై చేద్దాం. అట్లనే ఈ యూఐ ఏదైతే ఉంది ఇట్లా ఇక్కడ ఇమేజ్ ఈ ఫార్మాట్ యొక్క కార్డ్ చేయడానికి ఎట్లా అంటే ఇక్కడ కూడా ఒక మంచి లోడర్ ఏదైనా సెట్ చేయాలి. లైక్ చూసిరుగా ఇదంతా ఎంత గలీజ్ ఉందో, దీన్ని కూడా ఇంకా నీట్గా చేయాలి. ఇక్కడ నో టెస్టిమోనియల్స్ అవైలబుల్ లోడ్ అయింది. దీన్ని ఇంకా బెటర్ చేయాలి. మొన్న రీసెంట్లీ పుష్ చేసి ఇంకా లైవ్ అయినట్టు లేదు, లోకల్లీ రన్ చేసి చూద్దాం. అండ్ దీన్ని కూడా మార్చాలి, ఈ యూఐ పెట్టేసి ఇట్లా ఇక్కడ ఇమేజ్ వచ్చి అది ఈ ఇమేజ్కి ఏం వాడతామంటే దానికి వీఆర్ గోయింగ్ టు యూస్ క్లౌడినరీ. ఇదేంటంటే సింపుల్గా మనము ఏదైనా మన ప్రాజెక్ట్లో ఎక్కడైనా ఇమేజ్ కానీ లైక్ మీడియాని హ్యాండిల్ చేసేది ఎక్కడైనా ఉంటే అక్కడ మనం ఈ క్లౌడినరీ యూజ్ చేసి ఇమేజ్ అప్లోడ్ చేస్తాం. క్లౌడినరీకి మన ఇందులో క్రియేట్ చేసుకునే అకౌంట్లోకి క్లౌడ్లోకి పంపిస్తే ఇది వెళ్ళి ఆ క్లౌడ్లో సేవ్ అయిపోయి ఆ ఇమేజ్కి ఆటోమేటిక్గా ఒక యూఆర్ఎల్ జనరేట్ చేసి మనకి ఇస్తుంది. ఆ యూఆర్ఎల్ని మనం ఆ ఇమేజ్ ఒక ఫీల్డ్ దగ్గర సేవ్ చేసుకుంటాం. ఎక్కడ అంటే ఇక్కడ మీరు చూస్తే ఆల్రెడీ లోగో ఇమేజ్కి టైప్ స్ట్రింగ్ క్లౌడినరీ యూఆర్ఎల్ పెట్టినా కదా, ఎప్పుడో పెట్టినా, ఇంకా నేను అక్కడ వరకు రాలే కాబట్టి దాన్ని ఇంకా కంప్లీట్ చేయలే. అది మనము స్పేస్ క్రియేట్ చేస్తాం కదా, ఇక్కడ బోర్డ్స్లోకి వెళ్ళేసి క్రియేట్ బోర్డ్, ఇక్కడ క్రియేట్ చేస్తాం కదా, ఇక్కడ మనకి సంబంధించిన బోర్డ్ ఇమేజ్ కూడా పెట్టే ఆప్షన్ ఇవ్వాలనుకున్నా, బట్ బేసిక్ ఫంక్షనాలిటీ అయిపోయిన తర్వాత చేద్దాం అనుకున్నా, అందుకే అది అట్లా వదిలేసిన. ఇందులో వచ్చి అది సేవ్ అవుతుంది, మనకు ఆ యూఆర్ఎల్ ఇస్తుంది. నెక్స్ట్ టైం నుంచి ఎప్పుడైతే ఆ ఇమేజ్ యాక్సెస్ చేయాలనుకుంటామో జస్ట్ ఆ యూఆర్ఎల్ని హిట్ చేస్తే మనకు ఆ ఇమేజ్ వచ్చేస్తుంది. సో అది ఈరోజు ఇది కంప్లీట్ చేయడానికి ట్రై చేద్దాం. ఆల్సో దీన్ని ఈ బోర్డ్స్ ఏదైతుందో వ్యూ బోర్డ్ది, దీన్ని కూడా కొంచెం నీట్గా చేయడానికి ట్రై చేద్దాం. ఈ పిన్ కానీ ఇంకా ఈ యూఐ కానీ ఇది కానీ కింద ఈ ఐ ఫ్రేమ్ కూడా ఇంకా కొంచెం బాగాలేదు, దీని అంతా నీట్గా చేయడానికి ట్రై చేద్దాం. ఈరోజు మార్నింగ్ కూడా పెద్దగా వర్కౌట్ ఏం చేయలేదు, సాయంత్రం చేద్దాం. అండ్ సాయంత్రం ఎంతవరకు అయింది ఏమేమి అయింది అనేది కూడా మళ్ళీ అప్పుడు చెప్తా. అది బాయ్. సో యాజ్ ఐ సెడ్ మనము ఆ ఫైల్ అప్లోడింగ్ క్లౌడినరీ ఎక్స్ప్లెయిన్ చేశా కదా, అది సెటప్ చేసి చేయడానికే నాకు చాలా టైం అయిపోయింది. ఇప్పుడు టైం వచ్చేసి 8:51 అవుతుంది. మనం ఇది ఏదైతే యూఐ అయితే అనుకున్నామో ఇది అవ్వలేదు. దిస్ ఈజ్ అ వెరీ స్మాల్ పార్ట్, బట్ నేను అనుకున్నట్టు ఈ ఇమేజ్ది ఏదైతే అప్లోడ్ చేయడానికి క్లౌడినరీ ఇదంతా సెటప్ చేసి ఏదైతే అనుకున్నామో దీనికే నాకు టైం పట్టింది కాన్ఫిగర్ చేసి సెటప్ చేయడానికి. బట్ వీ డిడ్ ఇట్. ఒకసారి క్రియేట్ చేస్తా ఒక బోర్డ్. ఇక్కడ మనకి ఇంతకుముందు ఈ ఇమేజ్ ఫైల్ అప్లోడ్ ఆప్షన్ లేకపోతుండే, మీరు ఒకవేళ ముందు వీడియో చూస్తుంటే, ముందు వీడియో కాదు ఈ వీడియోలోనే ఉంటుంది. ఒకసారి నేను ఫాస్ట్గా ఫిల్ చేసేస్తా.
అండ్ బోర్డ్ క్రియేట్ అయిపోయింది. ఒక 2-3 టెస్టిమోనియల్స్ సబ్మిట్ చేద్దాం ర్యాండమ్గా. ఈ టెస్టిమోనియల్కి ఇక్కడ ఈ యూజర్ సబ్మిట్ చేసేదానికి ఇక్కడ కూడా ఫైల్ అప్లోడ్ ఆప్షన్ ఇవ్వాలి యూజర్ ఇమేజ్కి. అది కూడా చేస్తా. ఒకసారి అక్కడ సెటప్ అయిపోయింది కాబట్టి ఇది పెద్ద మ్యాటర్ ఏం కాదు. బోర్డ్ క్రియేట్ చేసాం కదా, లెట్స్ జస్ట్ రిఫ్రెష్. మనకు వచ్చేసింది ఇది. నాకు ఇది చేయడానికే టైం పట్టింది. అండ్ ఈ క్లౌడినరీలో కూడా ఒకసారి వెళ్ళి నేను రిఫ్రెష్ చేస్తాను. మనం ఇప్పుడు అప్లోడ్ చేసిన ఇమేజ్ వస్తుంది. వి గాట్ ఇట్. అండ్ ఇంకోటి ఒకసారి నేను స్పేసెస్లోకి వెళ్ళేసి చూస్తే ఇదిగో మనకి ఇంతకుముందు ఇక్కడ లోగో ఇమేజ్ లేకపోతుండే, కమెంట్ చేసి ఉండే మార్నింగ్. అది మొత్తం సెటప్ గిటప్ అంతా చేసేసినాం. మనకి ఇమేజ్ తీసుకొని డైరెక్ట్గా యూఆర్ఎల్ వస్తుంది. ఇంకా మనం జస్ట్ ఇమేజ్ దీనికి ఉంటుంది అనమాట కొంచెం ప్రాసెస్. రఫ్గా చెప్పాలంటే ఏంటంటే యూజర్ ఫైల్ అప్లోడ్ చేసినప్పుడు టెంపరీగా మన నెక్స్ట్జేస్లోనే పబ్లిక్ ఫోల్డర్స్లో ఒక టెంపరీలీ మనం ఫైల్ని పెట్టుకుంటాం. అది క్లౌడినర్కి పంపిస్తాం. వన్స్ అది వెళ్ళి అందులో సేవ్ యూఆర్ఎల్ వచ్చే వరకు ఉంటుంది. అది ఎప్పుడైతే యూఆర్ఎల్ వచ్చి అంతా ఓకే సక్సెస్ అయిద్దో అప్పుడు మళ్ళీ మనం దాన్ని డిలీట్ చేసేస్తాం. మీకు ఈ ఫైల్ అప్లోడ్ చేసి మనకి ఈ ఫోల్డర్లోకి వస్తుంది. ఒకసారి అది మీకు లైవ్లో చూపిస్తా. ఇట్ విల్ లుక్ ఫన్. ఇప్పుడు నేను సబ్మిట్ నొక్కి వెంటనే ఈ ఫోల్డర్కి వెళ్తా. మీరు చూడండి. మనకి ఇమేజ్ వచ్చింది, అప్లోడ్ అవుతుంది, అప్లోడ్ అయింది, పోయింది. మనకు క్రియేట్ అయిపోయింది ఇమేజ్. యాజ్ సూన్ యాజ్ ఇమేజ్ గెట్స్ అప్లోడెడ్ అండ్ వీ గెట్ ద యూఆర్ఎల్, ఇట్ విల్ బి ఆటోమేటికల్ రిమూవ్డ్. మనం ఒకవేళ బోర్డ్లోకి వచ్చేసి బోర్డ్ డీటెయిల్స్లో ఇమేజ్ చూపిస్తే ఇక్కడ మనకి ఇక్కడ ఇమేజ్ ఆటోమేటిక్గా లోగో ఇమేజ్ అని ఇక్కడ పెట్టాం కదా, అంతే రెండర్ అయిపోతుంది. సో అది ఇంకా యాజ్ ఐ సెడ్ లెట్స్ స్టార్ట్ అవర్ వర్కౌట్ అంటే పెద్దగా ఏం లేదు. కాకపోతే ఆ డిసిప్లిన్ అది మిస్ అవ్వకుండా ఉండడానికి ఒక చిన్న ట్రాక్ అనమాట, అంతే. We are done with push-ups. ఇంటికి వెళ్దాం. ఇంటికి వెళ్ళేసి స్నానం చేసి తిని పడుకుందాం. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.